స్మూత్ స్లోమో వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా. సో చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి యూట్యూబ్లో. ఇప్పుడు నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ప్రివ్యూ చూడండి. సో క్యాప్కట్లో మీరు ఈ విధంగా వీడియోని అప్లోడ్ చేసుకున్నారు కదా, ఇంపోర్ట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది. ఇంకా VPNని ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా తెలిసే ఉంటుంది. అంతా సోది చెప్తే ఇంకా వీడియో లేట్ అయిపోతుంది. ఫస్ట్ అనవసరమైన పార్ట్స్ని డిలీట్ చేసేయండి వీడియోలోకి. ఇంకా ఆడియో కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ నుంచి నాకు వీడియో కావాలి. లాస్ట్ ఎండింగ్ పార్ట్ కూడా డిలీట్ చేసేయండి. ఇక్కడ వరకు డిలీట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు స్లో మోషన్ చేయాలి. మెయిన్ పార్ట్ అదే కదా. క్లిప్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్పీడ్ ఆప్షన్లోకి వెళ్ళి కర్వ్లోకి వెళ్ళండి. కర్వ్ మీద ట్యాప్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ పైన ట్యాప్ చేయండి. వీడియోని చూడండి. ఫస్ట్ వీడియోని చూసి స్లో మోషన్ చేయండి. సో నేను ఇప్పుడు మాట్లాడా, సాంగ్తో వినండి స్లో మోషన్ ఏ విధంగా చేస్తున్నాను. స్లో మోషన్ అయితే అయిపోయింది వీడియోలో చూసుకోవచ్చు. సో ఇప్పుడు కలర్ కరెక్షన్ చేద్దాం. కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేసి ఫిల్టర్స్లోకి రండి. క్లియర్ 2 ఉంటుంది, దీన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్లోకి వెళ్ళి సేమ్ నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. బ్రైట్నెస్ వచ్చేసి 11, కంట్రాస్ట్ వచ్చేసి 6, సాచురేషన్ మైనస్ చేయండి. బ్రిలియన్స్ వచ్చేసి 17, షార్పెన్ 25, క్లారిటీ 25. గ్రాఫ్లో వచ్చేసి వైట్ని పైనుంచి కిందికి లాగండి కొంచెం. సో విగ్నెట్లోకి వచ్చేసి మైనస్ చేయండి, ప్లస్. అయిపోయింది కలర్ కరెక్షన్ అయితే. సో బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. మీకు నచ్చిన ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నాకు సజెస్ట్ చేయమంటే నేనైతే 4 ఎఫెక్ట్స్ చెప్తా. అవి బాగుంటాయి వీడియోలోకి. సో ఇక్కడ హలో బ్లర్ ఎఫెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్లోకి వచ్చేసి వైబ్రేషన్ ఫ్లాష్ అని ఉంటుంది ఒక ఎఫెక్ట్. ఇది యాడ్ చేసి వైబ్రేషన్ ఫ్లాష్ యాడ్ చేసుకోండి ఈ విధంగా. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం స్మూత్గా అడ్జస్ట్లోకి వచ్చేసి స్పీడ్ని తగ్గించండి 5, ఆ విధంగా వేసి ఇంటెన్సిటీని కూడా 4 వేసుకోండి. సో ఈ విధంగా అయితే షేక్ అయితే అయిపోతుంది వీడియో.
ఇప్పుడు గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలన్నా గ్లో ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళి డ్రీమింగ్ గ్లోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్లోకి వచ్చేసి గ్లోని తగ్గియండి. ఇప్పుడు రేంజ్ని 50-60 ఆ విధంగా ఇచ్చినా ఏం పర్వాలేదు. కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్లోకి. నేను పింక్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నా. సెట్ కాలే వీడియోలోకి. సో ఈ వీడియోలోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.